భయపడకండి ఓం నమ శివాయ. పాత సాముద్రికం, కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమ శివాయ, జరగబోనది ఓం నమ శివాయ, జరుగుతున్నది ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓహో రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్ ఓం నమ శివాయ. కమ్ 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 కమ్. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా ఆ లెగ్గులో లక్ష్మీ కళ. తెగ ఓం నమ శివాయ. కూర్చోండి ఓం నమ శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి లెగ్స్ బాబు, మాది పాత సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి ఇంతవరకు చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఓం నమ శివాయ. ఐ సి. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా. చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిట? అబ్బే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా? చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమ శివాయ అని ఇంత లిటికెట్ ప్రశ్న ఇచ్చాడని చెప్పమా. వచ్చావా ఓం నమ శివాయ? ఏంటన్నయ్య అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు, పాదం, పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది? ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబు గారు ప్రశ్నించారా. చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకోని 10 రూపాయలు పోటలే. 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. ఏరోయ్, కొంపదీసి నీకు మెదడు వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తేల్చవేంటి? తెలిసేసా. ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు, నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో. ఇదిగో. ఆహా ఓహో ఓహో ఆహా ఆహా ఓహో అడ్డే దివ్యంగా 3 వంశాలు ఉన్నాయి. 3 ఓం నమ శివాయేంటి? చెంపదెబ్బలు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. టాటా బిర్లా వస్తా. అలా పడిపోయాడేమిటి? అయ్యో లేలే, ఏమైందిరా? తొక్క మీద కాలేసా. అది సరే, నిన్న నన్ను రెచ్చగొట్టేసి అలా వెళ్ళిపోయావంటే నువ్వనుకుని నీ ఫ్రెండ్ తో ప్రొసీడ్ అయిపోయి షోల్డర్ మీద షోల్డర్ వేసేసాడు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. ఇది అప్పుడే నన్ను 2వ దెబ్బ కొట్టేసింది. కొంపదీసి దీంతోనే నాకు ముడిపడిపోతుందా? సారీరా. దేనికే? దేనికి? బుద్ధ విగ్రహం అంత మగాని నిన్ను పట్టు కొట్టాను. ఇందాక నువ్వు నా భుజం మీద చెయ్యేసినప్పుడు మా ఎస్ఐ గారు అక్కడే ఉన్నారు. అందుకే నువ్వెవరో తెలియనట్టు నటించి నిన్ను కొట్టాను. సారీ, ఏమనుకోకరా. నో ప్రాబ్లం, ఏం పర్లేదు. మగవాళ్ళని కొట్టడం ఆడవాళ్ళ జన్మ హక్కే, జన్మ హక్కు. మిస్టర్ కృష్ణాంతటి వాడే మిస్సెస్ సత్యభామ చేత హెడేళ్ల కాలుతో తండించుకున్నాడు. ఏం పర్లేదు, నువ్వు కూడా కొట్టు. అయ్యో, ఇంకెప్పుడు కొట్టను రా. నేనేం అనుకోనే. ఇదిగో చెంప, అదిగో చెయ్యి, కొట్ట. వదలరా. వదలను. చెయ్యి వదలరా. వదలను. అయ్యో వదలరా, నేను టైం చూసుకోవాలి. ఓహో చూసు. అమ్మో, నాకు టైం అయింది. వస్తా, రేపు కలుద్దాం. రేపా? అయితే రేపు ఎక్కడ కలుగుతామే? బీచ్ లోనా? పెజవాళ్ళు బీచ్ ఏంట్రోయ్? అవును కదా. పోనీ కృష్ణా బ్యారేజ్ మీద? అయ్యో, అక్కడేంట్రా మరి అసహ్యంగా. అయితే గాంధీ పార్క్ లో? ఇంత చండాలమైన టేస్ట్ ఏంట్రా బాబు నీది. సరే, ఎక్కడ కలుద్దాం నువ్వే చెప్పవే. శ్మశానంలో కలుద్దాం. శ్మశానమా? ఆహా,
బ్రహ్మాండమైన ప్లేసే. నీ టేస్టే. టాటా. ప్లీజ్ సౌండ్ హారన్. నిజంగా బ్రహ్మానందం గారు చెప్పిన జోస్యం నిజమైపోతుందా? డెఫినెట్ గా. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మబుద్ధి కావడం లేదా? చిన్న తార్కాణం చెప్తాను, ఓసారి లెగ్గెత్తు. అబ్బో, ఇదిగో ఇక్కడుంది. ఏంటి ఆన? కాదు, ఈ మధ్య నీకు చాలా పెద్ద మొత్తంలో ధన లాభం వచ్చినట్టే వచ్చి వెంట్రుక వాసిలో ఓం నమ శివాయ. అవునా? అవును, ఓం నమ శివాయ. 10 రోజుల క్రితం 10 లక్షల లాటరీ తగిలినట్టే తగిలి ఒక్క నెంబర్లో మిస్ అయిపోయింది. మరి అదే బాబు జ్యోతిష్యం అంటేను. మరి ఇంత విద్య తెలిసి పందెల్లో నా దగ్గర 10 రూపాయలు ఎలా ఓడిపోయావు? లెగ్గు బాబు, లెగ్గు. అదేమైనా సామాన్యమైన లెగ్గా? ఐరన్ లెగ్గు. ఐరన్ లెగ్గా? అవును బాబు. ఇంత పాండిత్యం పెట్టుకుని నేను ఈ చెట్టు కింద ఎందుకున్నాను అనుకుంటున్నారు? ఎందుకు? లెగ్గు బాబు, లెగ్గు. మా వాడి ఇనపాద మహిమ. నేను ఏదైనా అన్నాననుకోండి, అది అక్షరాలా జరిగి తీరుతుంది. నా నోటికి అంత పవర్ ఇచ్చాడు గాడ్. కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. అంటే ఉదాహరణకి మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారని నేను అన్నాను అనుకోండి, ఆ టైంలో మా వాడు అడుగు పెట్టాడో మీరు అవుట్. కొంపదీసి మీ తమ్ముడు గాని రాలేదు కదా? లేదు. ఆ లెగ్ పవర్ ఎలాంటిదంటే, మొన్నోసారి మా వాడు గుళ్ళోకి వెళ్ళాడు, విగ్రహాలు పట్టు. అయ్య బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే ఆ లెగ్గ లేకపోతే నీ మాటకు తిరుగులేదంటావు. ఖచ్చితంగా ఓం నమః శివాయ. 3వ చెంప దెబ్బ తినగానే మనకు కలిసి వచ్చేస్తుందంటావు. డెఫినెట్ గా కలిసి వచ్చేస్తుంది. ఈ రోజు ఎలాగైనా సరే దాని చేత 3వ చెంప దెబ్బ కొట్టించేసుకోవాలి. వెల్కమే సుబ్బి. గంట నుంచి నీ కోసం గోతికాడ నక్కలాగా కాసు కూర్చున్నాను. శ్మశానంలో మనం కలుసుకుందామని ఎందుకన్నావో నాకు ఇప్పుడు అర్థమైందే. ఇక్కడ మనం ఏం చేసుకున్నా ఎవరో చూడరు కదే. ఇప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తుంది. వదలరా, దెయ్యాలు చూస్తాయి. వదలకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టుకో. చిన్నపిల్లలా కొట్టుకోవడం ఏంటన్నా? ఏంటే గొంతు వరుస కూడా మార్చేశావు? నేను కాదురా. మరెవరు? నేను సారీ ఫర్ ద బ్రేక్ లాగా నువ్వెక్కడికి ఎందుకు తెచ్చావురా? నా జ్యోతిష్యం కోసం సార్. నీ జ్యోతి చిత్ర తర్వాత 100 జ్యోతి చిత్రాలు వడ్డీ పుచ్చు కొడతాను. ముందు నువ్వు ఎక్కడికి పో. తర్వాత అంటే కుదరదు సార్, ఇప్పుడే కొట్టాలి. ఇప్పుడే కొట్టాలా? ఓ ఎస్. అదేంటండి అలా కొట్టారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మళ్ళీ కొడతాను. ఇదిగో ఇంకో దెబ్బ కొట్టామంటే వాడు చస్తాడు. కావాలంటే నన్ను కొట్టుకో, నేను రెడీగా ఉన్నాను. కొట్టు కొట్టు. అదేమిటి అలా ఉన్నావు? పెళ్లి కాని వాళ్ళందరినీ నక్సలైట్ల ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారట. నువ్వుగా నీ నెలాఖరులోపు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నక్సలైట్లకి బలైపోతానురా. నెలాఖరులోగానా? ఎందుకే? ఈ లోపలే పెళ్లి చేసేసుకుందాం. ఓకే? రియలీనా? ఎస్సే. కాకపోతే ఒక కండిషన్. వాట్ రాయ్? పెళ్లికి ముందే నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టాలి. ముందు నుంచే ఎందుకురా? పెళ్లి అయ్యాక ఎలాగో కొట్టుకుంటాం కదా. కాదు, ముందే కొట్టుకోవాలి. సర్లే చూద్దాం. నువ్వు వెళ్ళి ముహూర్తం పెట్టించే. పెట్టేస్తా, ఫస్ట్ క్లాస్ అని ముహూర్తం పెట్టేస్తా. మరి ఆ అమ్మాయితో 3వ చెంప దెబ్బ కొట్టించుకోలేదు కదా? పెళ్లి చేసుకోక ముందే కోవాలా? చేసుకున్నాక ఉంటే సరిపోతుందా? కాపురం చేస్తున్నప్పుడు కొట్టించుకున్నా పర్వాలేదు, కాకపోతే కొట్టించుకున్నాకే నీకు లక్షలు కలిసి వస్తాయి. వెంటనే ముహూర్తం పెట్టేయి. కూర్చొని లగ్గెత్తాయి, పెట్టేస్తా. అమ్మో. ఆహా. ఓహో. పెళ్లి కుమారుడు జాతకం. ఓం నమః శివాయ. ఈ లెగ్ బ్యాక్ లాగే ఆ లెగ్ పెట్టుకోదండి. దేనికి? దేనికేమిటయ్యా? కుడి కాలు పెళ్లి కొడుకు, ఎడం కాలు పెళ్లి కుమార్తె. లేపో. ఆహా, పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె పేరెత్తగానే లెగ్ ఎంట్రీ. అయ్యి బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్, సర్వనాశనం అయిపోయాను బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్. నిన్ను బిర్యానీ చేసి కాకుల్ని కుక్కల్ని మేప నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పెట్టుకుంటారని తెలిస్తే రాకపోతుంది కదా. నిన్ను ఇప్పుడేమి కీడు జరగదు కదా? జరగకపోవటం ఏంటి బాబు? ఈ పెళ్లి జరిగితే ఆ అమ్మాయి డెఫినెట్ గా చచ్చిపోతుంది. ఇదెక్కడ దారుణం అయ్యా బాబు. లెగ్గు మహత్యం బాబు. అదేమైనా సామాన్యమైన లెగ్గా? పెళ్లిళ్ళకెళ్ళి దినకార్యాలు జరిపించిన ఐరన్ లెగ్గు. మనం ఏం చేయలేము. అలా అంటే కుదరదు. ఆ అమ్మాయిని నేను పీకల దాకా ప్రేమించేశాను. అందానికి అందం, హృదయానికి హృదయం, లాఠీకి లాఠీ అన్నీ ఉన్న ఆలిన్ వన్నది. అది లేని నా బ్రతుకు టీవీ లేని వీసీఆర్ లాంటిది, గేరులు లేని కారు లాంటిది. డబ్బు కోసం కాకపోయింది ఆ అమ్మాయిని మైనే ప్యార్ కియా. అయితే ఓ పని చేయి, ఎలాగూ చచ్చిపోయేదాన్నే చేసుకుంటావు కనుక అది పోతుంది, వెంటనే నీ దోషము పోతుంది.
ఆ తర్వాత నీ మైనే ప్యారికే నీకు పర్మనెంట్ ఓం నమ శివాయ అవుతుంది. మరి ఈ అధర్మపత్ని విషయం నా ధర్మపత్నికి తెలిస్తే? చస్తే నిన్ను రెండో పెళ్లి చేసుకోవద్దు, కనుక చెప్పొద్దు. సరే, ఈ క్షణం నుంచే చావుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని వెతుకుదాం.